ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మున్సిపాలిటీలు కొత్తగూడెం కార్పొరేషన్లో ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. తొలి ఫలితంగా మధిర మున్సిపాలిటీలో సంబంధించి కాంగ్రెస్ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 10వ వార్డులో విజయం సాధించారు. వైరాలో ఒక వార్డులో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అశ్వరావుపేట ఒక వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పటివరకు ఫలితాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లు అత్యధికంగా కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి పోస్టల్ బ్యాలెట్లో కూడా ఆధిక్యం లభించింది. ఎక్కువ ఓట్లు అన్ని మున్సిపాలిటీల్లో కూడా దాదాపు ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకే వచ్చాయి. ఇప్పుడు మనం మున్సిపాలిటీల వరకు చూస్తే అశ్వరావుపేట మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉంటే దాదాపు 16,850 మంది ఓటర్లు, మొత్తం 12,849 మంది ఓటర్లు వేశారు. ఇప్పుడు అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో లెక్కింపు జరుగుతుంది. మొత్తం 2 విభాగాలుగా ఉండగా ఒక దాంట్లో 14, మరొక దాంట్లో 8 టేబుళ్లపై ఒకేసారి వార్డుల వారీగా ఓట్లు లెక్కిస్తున్నారు. ప్రస్తుతం తక్కువ ఓట్లు ఉండడం, ఉభయ జిల్లాలోనే చిన్న మున్సిపాలిటీ కావడంతో దాదాపు ఇక్కడ ఫలితం కూడా పూర్తి స్థాయిలో తొలి ఫలితం మొత్తం వచ్చే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆ తొలి ఫలితం కూడా ఇక్కడి నుంచే వచ్చింది. అదేవిధంగా మిగతా మున్సిపాలిటీలు కూడా చిన్న మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో, తక్కువ ఓట్లు పోలైన మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఆ మున్సిపాలిటీల ఫలితాలతో ముందుగా వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇల్లెందు మున్సిపాలిటీకి సంబంధించి 24 వార్డులు ఉన్నాయి. మొత్తం 23,000 మంది 123,121 మంది ఓట్లు వేశారు. ఇక్కడ సింగరేణి కమిటీ హాల్లో మొత్తం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇప్పుడు 2 రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి. మొదటి రౌండ్ 16 వార్డులు, తర్వాత 8 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఫస్ట్ ఇప్పుడు మొదటి 16 వార్డుల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక కొత్తగూడెం నగరపాలికకు సంబంధించి మొత్తం 60 డివిజన్లలో ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు పోస్టల్ బ్యాలెట్లలో దక్కాయి. ప్రస్తుతం కొత్తగూడెంలోని కార్పొరేషన్లో మొత్తం 1,04,453 మంది ఓట్లు వేశారు. అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. 3 విభాగాలుగా ఉండగా ఒక్కొక్క విభాగానికి 20 టేబుల్లను ఏర్పాటు చేశారు. ఒకేసారి 60 డివిజన్ల ఓట్లకు సంబంధించి లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే 60 డివిజన్లు ఉండడంతో ఇది మధ్యాహ్నం ఆ తర్వాత కొంత ఫలితం పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం మనం ఉన్న ఏదిలాపురం మున్సిపాలిటీకి సంబంధించి 32 వార్డుల్లో ఒకటి ఇప్పటికే ఏకగ్రీవమైంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 15వ వార్డులో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అది ప్రస్తుతం 31 వార్డులకు ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం 2 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. 16 వార్డులలో తొలి రౌండ్, అదేవిధంగా మిగతా 15 వార్డులు ఏవైతే ఉన్నాయో వాటి 2వ రౌండ్గా ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ ఓట్లు ఆధిక్యంగా ఉండడం, అదేవిధంగా పెద్ద మున్సిపాలిటీ కావడంతో ఏదిలాపురం మున్సిపాలిటీకి సంబంధించిన ఫలితమే కొంత చిన్న మున్సిపాలిటీల కన్నా ఆలస్యం అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. మిగతా మున్సిపాలిటీకి సంబంధించి వైరా మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 20,000 మంది ఓట్లు వేశారు. ఇక్కడ స్థానిక రైతు శిక్షణ కేంద్రంలో ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. మొదటి రౌండ్లో 10 వార్డులు, అదేవిధంగా 2వ రౌండ్లో 10 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ ఒక వార్డులకు సంబంధించిన ఫలితం కూడా వెల్లడైంది. మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇక్కడ ఒక వార్డులో విజయం సాధించారు. సత్తుపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 23 వార్డులు ఉంటే 22,434 మంది ఇక్కడ ఓట్లు వేశారు. సత్తుపల్లి జ్యోతి నిలయం పాఠశాలలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ 2 రౌండ్లలో ఫలితాలు వెల్లడి కానున్నాయి. తొలి రౌండ్లో 12 వార్డులు, అదేవిధంగా 2వ రౌండ్లో 11 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం తొలి రౌండ్కు సంబంధించిన వార్డులకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. కల్లూరు మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 16,428 మంది ఓట్లు వేశారు. స్థానిక పిఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కేంద్రంలో కౌంటింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది. తక్కువ ఓట్లు ఉండడంతో మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఈ ఫలితం వెలువడే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 20 వార్డులను 10 వార్డులుగా విభజించి 2 రౌండ్లుగా ఓట్లు లెక్కిస్తున్నారు. మధిర మున్సిపాలిటీ 22 వార్డులు ఉంటే 20,000 మంది ఓట్లు వేశారు. ఇక్కడ కాజీపురం పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తొలి రౌండ్, అదేవిధంగా 2వ రౌండ్లో కూడా మొత్తం 11
వార్డులలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎక్కడ ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కూడా ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రస్తుతం జరుగుతుంది. ఇప్పుడే అంటే ఇల్లందు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది. కొత్తగూడెంలో ఇల్లందు మున్సిపాలిటీలో తొలి 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కొంత ముందంజలో ఉంది. అదేవిధంగా మిగతా మున్సిపాలిటీల్లో కూడా ఎక్కువ ఇప్పటికీ మూడు మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడితే మధిరలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించడం, అదేవిధంగా వైరాలో ఒక వార్డులో కాంగ్రెస్ పార్టీ, అశ్వరావుపేటలో కూడా ఒక వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఒక్కొక్కటిగా ఫలితాలు అయితే వెలువడుతున్నాయి. ఇప్పుడు రాజకీయ పార్టీల మొత్తం సర్వత్రా ఈ ఫలితాలంతా ఆసక్తిని రేపుతున్నాయి, ఉత్కంఠకు గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా కొత్తగూడెం కార్పొరేషన్లో ఎవరు బాగా వేస్తారు, కొత్తగూడెం కార్పొరేషన్పై ఎవరి జెండా, ఏ పార్టీ జెండా ఎగురుతుందన్నది మాత్రం సర్వత్రా ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే అక్కడ త్రిముఖ పోరులో కాంగ్రెస్, సిపిఐ వేరువేరుగా పోటీ చేశాయి. గతంలో మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు కూడా కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసి ఢీ కొట్టాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ సత్తా చాటేందుకు శ్రమించింది. ఈ నేపథ్యంలోనే 3 పార్టీలు హోరాహోరీగా తలపడడం, ప్రస్తుతం ఫలితాలు కూడా వెలువడుతుండడం. ఈ పోస్టల్ బ్యాలెట్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంత ఆధిక్యం కనిపించింది. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ప్రస్తుతానికి మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి చిన్న మున్సిపాలిటీలు వైరా, అశ్వరావుపేట మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు మాత్రం తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఏదులాపురం మున్సిపాలిటీ 31 వార్డులలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగాల్సింది కాబట్టి అది కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. చివరిగా కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి 60 డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నందున అది అన్ని మున్సిపాలిటీల తర్వాత కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకుల సందడి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున గుమికూడి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఫలితాల కోసం అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు లింగయ్య.